స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జనవరి 12, 1863 భారతదేశ చరిత్రలో ఒక అపూర్వమైన రోజు. పశ్చిమ బెంగాలులో స్వామి వివేకానంద జన్మించిన రోజు. భారతదేశంలో అతి కొద్దిమంది మహనీయులలో స్వామి వివేకానంద ఒకరు. మనము ఒక భారతదేశం యొక్క ఆధ్యాత్మికతను, అలాగే భారత జీవన విధానాన్ని, సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మహనీయుడు స్వామి వివేకానంద. మనము కాలాన్ని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని కొలుస్తాము. అలాగే భారతీయ ఆధ్యాత్మికతను స్వామి వివేకానంద కంటే ముందు, స్వామి వివేకానంద తరువాత అని కూడా అంత గొప్పగా చెప్పుకునే ఒక గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. రామకృష్ణ పరమహంస యొక్క శిష్యరికం వల్ల స్వామి వివేకానంద తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మరింతగా అభివృద్ధి చేసుకొని, చిన్నప్పుడు స్వామి వివేకానంద చదువుకునేటప్పుడు కూడా ఆటపాటల్లో కానీ ఇతర విషయాల్లో కానీ చాలా చురుకుగా ఉండేవాడు. అతన్ని చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగేది. అతని ముఖ వర్చస్సు కూడా గొప్ప తేజస్సుతోనే వర్ధిల్లేది. చిన్నతనం నుంచి తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు. ఒకరోజు తన మిత్రులతో కలిసి దక్షిణేశ్వర్లో ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, స్వామి వివేకానందకు ఒక జిజ్ఞాస ఉండేది. దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే కనిపిస్తాడా, ఎవరికి కనిపించాడు? ఎంతోమంది సాధు పురుషులను, పెద్దవాళ్ళని అడిగితే కూడా ఆయనకు సంతృప్తికరమైన సమాధానం దొరకలేదు. ఆ సందర్భంలో మిత్రులతో కలిసి దక్షిణేశ్వర్లో ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి వాతావరణము, ఆయన అక్కడ జరుగుతున్నటువంటి చర్చలు చూస్తూ ఒక ప్రక్కగా కూర్చున్నాడు. కొంత టైం తర్వాత రామకృష్ణ పరమహంస అక్కడ ఉన్నటువంటి స్వామి వివేకానందను చూసి దగ్గరికి పిలిచాడు. ఆ బాలునిలో ఉన్నటువంటి తేజస్సును గ్రహించాడు. భుజంపై చెయ్యి వేసి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నేను నీలాంటి వారి కోసమే చూస్తున్నాను. నీవు నా యొక్క తత్వాన్ని ప్రపంచానికి అందరికీ తెలియజేయాలి అని చెప్పినప్పుడు అంత చిన్న వయసులో ఉన్నటువంటి రామకృష్ణ పరమహంసకు పూర్తి స్థాయిలో అది అర్థం కాలేదు. తర్వాత మెల్లమెల్లగా గురు సాహచర్యంతోనే ఆయనకు రామకృష్ణ పరమహంస యొక్క తత్వం బోధపడింది. ఒకరోజు ఒంటరిగా రామకృష్ణ పరమహంస దగ్గరికి స్వామి వివేకానంద వెళ్ళినప్పుడు అప్పుడే రామకృష్ణ పరమహంస ధ్యానానికి కూర్చోబోతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆయన సమీపంలో కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత రామకృష్ణ పరమహంస తన యొక్క పాదాన్ని వివేకానందుని యొక్క ఒడిలో పెట్టాడు. దీన్ని పాదస్పర్శ దీక్ష అంటారు. వాస్తవానికి మనకు తెలిసిన దీక్షలలో ఈ నయన దీక్ష అంటే చేప దీక్ష, మీన దీక్ష అంటారు. ఇది చేప ఏం చేస్తుంది? గుడ్లను పెట్టేసిన తర్వాత తన చూపుతోటి వాటిని పొదిగేలా చేస్తుందని చెప్తారు. దాని తర్వాత మనకు తాబేలు దీక్ష. తాబేలు ఏం చేస్తుంది? ఒడ్డున గుడ్లను పెట్టేసి మనసులో సంకల్పించుకుంటూ ఆ గుడ్లను పొదుగుదేలా చేస్తుంది. అలాగే కుకుట దీక్ష. కోడి తన గుడ్లను తన స్పర్శ ద్వారా పొదగడం మనం చూస్తుంటాం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో చాలా తక్కువ మందికి తెలిసినది ఈ పాదస్పర్శ దీక్ష. ఇది సాక్షాత్తు మనం ఎవరైతే ఒక భగవత్ స్వరూపంగా, ఒక గురువుగా భావిస్తామో, సాక్షాత్తు ఆ వారి యొక్క పాదస్పర్శ మనకు తగినట్లయితే, వారి పాదాలు మనం నెత్తి మీద పెట్టుకున్నట్లయితే ఆ కలిగే జ్ఞానం ఒక గొప్ప జ్ఞానమని మన ఆధ్యాత్మిక సాహిత్య చరిత్రలో మనకు అనిపిస్తుంది. ఈరోజు రామకృష్ణ పరమహంస వివేకానంద గారికి ఇచ్చినటువంటి ఆ దీక్ష వల్ల వివేకానంద గారి శరీరము పులకించిపోయింది. ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన, ఎక్కడికో ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్న భావన కలిగింది. ఆ తర్వాత అప్పటి నుండి వాళ్ళిద్దరూ గొప్ప గురు శిష్యులుగా పేరుగాంచారు. తర్వాత కొంతకాలానికి రామకృష్ణ పరమహంస గారికి గొంతు క్యాన్సర్ రావడం, అలా ఇక్కడ వివేకానంద గారి తండ్రి గారు చనిపోవడం, వారికి కొన్ని ఆర్థిక భారం ఆ కుటుంబం పడడం, వివేకానంద గారికి అనేక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగడం, ఏదో ఒక పని కోసం తన న్యాయవాద వృత్తిని అంటే చదవడం ఆపేసి తర్వాత ఒక ఉపాధ్యాయ వృత్తిలో చేరడం, తర్వాత రామకృష్ణ పరమహంస గారికి పూర్తి స్థాయిలో అనారోగ్యం క్షీణించడంతో గురువు శుశ్రూషలు చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళడం. కొద్ది రోజుల తర్వాత ఆ రామకృష్ణ పరమహంస గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, భారతదేశము ఒక గొప్ప ఆధ్యాత్మిక సంపద కలిగిన దేశము. పాశ్చాత్యులు ప్రస్తుతం అప్పుడప్పుడే వాళ్ళు విజ్ఞాన రంగంలో మనకంటే కొంచెం అభివృద్ధిలో ఉన్నారు. కాబట్టి ఈ ఆధ్యాత్మికతకు ఆ విజ్ఞానకు జోడిస్తే ప్రపంచ మానవాళికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఆయన విదేశాలలో భారతీయ తత్వాన్ని, భారతీయ ఆధ్యాత్మికతను పరిచయం చేద్దామన్న ఉద్దేశం కొద్దీ రామకృష్ణ పరమహంస గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ సర్వమత సమ్మేళనం
ఎప్పుడైతే ద పార్లమెంట్ హౌస్ ఆఫ్ రిలీజియన్స్ ప్రారంభం అవుతుందని తెలిసినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నప్పుడు ఆ మైసూరు మహారాజు గారు అందుకు చాలా సంతోషించి అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని వివేకానంద గారికి చేస్తా అన్నారు. అప్పుడు రామకృష్ణ పరమహంస చనిపోయిన తర్వాత వివేకానంద గారు ఆయన శిష్యులందరినీ తీసుకొని ఒక చిన్న మఠం కుటీరం లాంటిది స్థాపించుకొని ఆ గురువుగారి బోధనలు భారతదేశంలో అంతటా కూడా పర్యటించుకుంటూ ఆయన బోధించసాగాడు. ఆ టైంలోనే అక్కడ చికాగోలో సర్వమత సమ్మేళనం ప్రారంభానికి ముందు రామకృష్ణ పరమహంస మరణం తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన పాశ్చాత్య దేశానికి ఒక ఆధ్యాత్మిక గురువుగా, తర్వాత ఒక సన్యాసిగా వెళ్ళాడు. నాకు తెలిసి భారతదేశంలో బయటకు వెళ్ళినటువంటి మొట్టమొదటి సన్యాసి స్వామి వివేకానంద గారే. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 2 నెలలు టైం ఉండడం, ఆయన చికాగో నగరం యొక్క అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ భరించలేక పక్క బోస్టన్ రాష్ట్రానికి వెళ్ళడం, అక్కడ సోదరి నివేదిత పరిచయం కావడం, జాన్ హెన్రీ రైట్ అని ఒక ప్రొఫెసర్ గారు పరిచయం కావడం, వాళ్ళ సహచర్యంతోనే ఆయన అక్కడ చిన్న చిన్న చర్చలు, తర్వాత ఉపన్యాసాలు ఇవ్వడం. ఈలోపు చికాగోలో సర్వమత సమ్మేళనం ప్రారంభం కావడం, ఆ సర్వమత సమ్మేళనానికి కావలసినటువంటి అధికార పత్రం వివేకానంద గారు పోగొట్టుకోవడంతో ఆ జాన్ హెన్రీ రైట్ గారు వివేకానంద గారికి ఒక పరిచయ పత్రాన్ని రాసివ్వడం, అనుమతి పత్రాన్ని. దాంట్లో ఆయన రాసిన ఒక అద్భుతమైన అంశం ఏంటంటే, నేను ఎంతోమంది ప్రొఫెసర్లను, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళను చూశాను, వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఈ యువకుడు ఒక ఎత్తు అని వివేకానంద గురించి గొప్పగా వర్ణిస్తూ ఆయన ఆ పరిచయ పత్రాన్ని రాయడం. అక్కడ చికాగోలో సర్వమత సమ్మేళనం ప్రారంభం కావడం, దానికి స్వామివారు వెళ్ళడం, అక్కడ ఎవరైతే ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నారో వారిని రిక్వెస్ట్ చేసి తన యొక్క ప్రసంగాన్ని చివరకు ఉండేలా స్వామివారు ఏర్పాటు చేసుకోవడం. అక్కడే ఒక వాతావరణం, అక్కడంతా కూడా డిఫరెంట్ కల్చర్ ఉంది. స్వామిగారు ఒక యువ సన్యాసి లెక్క ఒక కొత్త లుకింగ్తో స్వామిగారు కనబడడం, మిగతా మతస్థులందరూ కూడా వాళ్ళ యొక్క అంశాలను చెప్తుంటే శ్రద్ధగా వినడము. ఎప్పుడైతే స్వామిగారి వంతు వచ్చిన తర్వాత స్వామిగారు వెళ్ళి ఆయన ఒక్కసారిగా ఆ సరస్వతి మాతను, ఆ రామకృష్ణ పరమహంస గురువు గారిని ఇద్దరిని కూడా ఒకసారి స్మరించుకొని ఇంగ్లీష్లో సోదరిమణులారా అనగానే ఒక 2 నుంచి 3 నిమిషాలు ఆ ప్రాంతమంతా కూడా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. అప్పటి వరకు వాళ్ళు ప్రారంభ ఉపన్యాసంలో వాళ్ళను జెంటిల్మెన్స్ అని పిలవడం తప్ప, మిగతా వేరే రకంగా పిలవడం తప్ప, ఒక ఆత్మీయ భావనతోని సోదరిమణులారా అని పిలిచిన ఒక గొప్ప వ్యక్తిగా మన వివేకానంద గారు వాళ్ళందరి మనసులో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాకు బాగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కేవలము ఒక్క పిలుపుకే వాళ్ళు ఒక 2-3 నిమిషాలు స్పందించిండ్రు అంటే అక్కడ స్వామివారి గొప్పతనం ఎంతుందో ఆ సర్వమత సమ్మేళనానికి వచ్చిన ఆ ప్రేక్షకులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళ గొప్ప హృదయానికి సంస్కారం అర్పించాల్సిందే, నమస్సుమాంజలి అర్పించాల్సి వచ్చింది. ఎందుకంటే కేవలం ఆ ఒక్క పదము వాళ్ళంత ఇన్స్పైర్ చేసిందంటే ఆ పదానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత వాళ్ళ మనసులో ఆల్రెడీ నిబిడీకృతమై ఉన్నది. దాన్ని మన స్వామివారు బయటికి తీసుకొచ్చారని పేర్కొనవచ్చు. ఆ తరువాత ఒక 4 సంవత్సరాలు అటు ఇంగ్లాండ్లో ఇటు అమెరికాలో చాలా సమావేశాల్లో స్వామిగారు మన భారతీయ తత్వాన్ని, భారతీయ ఆధ్యాత్మికతను విస్తృతంగా ప్రచారం చేయడం, దానికి వారంతా మంత్రముగ్ధులవ్వడం, ఎక్కడ చూసినా ఏ నగరంలో చూసినా స్వామివారి కటౌట్లు నెలకొల్పడం, స్వామివారిని భక్తి శ్రద్ధలతోని ప్రార్థించడం, వారిని అక్కడే ఉండిపోమని కోరుకోవడం. కానీ వాస్తవానికి వివేకానంద గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి తిరిగి వచ్చి అక్కడ ఒక మఠాన్ని స్థాపించి ఆ మఠం ద్వారా భారతంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక చైతన్య దీప్తిని కలిగించాలని, ఆత్మజ్ఞానాన్ని పెంపొందించాలని, అలాగే భారతీయ యువకులను కార్యోన్ముఖులుగా చేయాలని చాలా గొప్ప సంకల్పంతో మళ్ళీ కొలంబోకు వచ్చిన తర్వాత వారికి ఒక గొప్ప చక్రవర్తికి ఎంత స్వాగతం లభించిందో స్వామి వివేకానంద గారికి అంత స్వాగతం ఘనస్వాగతం లభించింది. ఆ తర్వాత వారు రామకృష్ణ మఠాన్ని స్థాపించి మిగతా శిష్యులందరితో కలిసి విస్తృతంగా పర్యటనలు చేస్తూ భారతదేశం అంతటా కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే తత్వబోధ చేసి ముఖ్యంగా యువకులకు వారిచ్చిన సందేశం ఏంటంటే
ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చెయ్యి, విజయం దానంతట అదే వచ్చి తీరుతుంది. ఈ ఒక్క గొప్ప భావన చాలామంది యువకులకు ఇన్స్పిరేషన్ అయిపోయింది. దాని తర్వాత రామకృష్ణ మఠంలో స్వామివారు చేసిన అనేక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచాయి. ఆయన ఒకసారి సముద్ర కిరటం కోసం తెలియజేస్తూ, సముద్ర కిరటం లేస్తుంది పడుతుంది, కానీ లేచి పడినందుకు కాదు, మళ్ళీ అది పడినా కూడా తిరిగి లేవడం అనేది గొప్ప స్ఫూర్తి, దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అన్నారు. ముఖ్యంగా ఈ టోటల్గా లోకానికంతటికీ హితం కలగాలి, మనిషికి ముక్తి కలగాలి. ఈ 2 అంశాలతోనే రామకృష్ణ మఠాన్ని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత తన జీవితంలో ఉన్నటువంటి అనుభవాలతోని, అలాగే తాను చూసిన సంఘటనలు, తాను అనుభవించిన పాతకాలపు గత స్మృతులు, రామకృష్ణ పరమహంస గారితో వారికి ఉన్న సాన్నిహిత్యము, ఈ అంశాలన్నీ కూడా వివేకానందుని చాలా గొప్ప వ్యక్తిగా పేర్కొనడంతో పాటు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మిక భావనను ప్రపంచానికంతటికీ తెలియజేసి చివరకు 40 సంవత్సరాల వయసు లోపులే మరణించడం జరిగింది. ఈ విధంగా రామకృష్ణ పరమహంస గారి యొక్క విధి విధానాలను తన వాగ్ధాటితోని, అద్భుతమైన ఆంగ్ల భాషా పాఠిన్యంతోని ఆయన 40 సంవత్సరాలలోపు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా మనందరము ఆ వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క ఆశయాలను కొనసాగిస్తూ, మరి ప్రపంచ దేశాలలో భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి, అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువకులు ప్రపంచంలోని ఏ ఇతర జనాభాలో కూడా లేరు. అటువంటి గొప్పదైన యువశక్తి కలిగిన భారతదేశాన్ని, వారందరి యొక్క మేధో సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ప్రపంచ మానవాళికి భారతదేశం ఒక దిక్సూచి కావాలని కోరుకుంటూ, అలాగే వివేకానందుని యొక్క ఆశయాలు ఈరోజు ఎంతోమంది ప్రముఖుల ఇళ్లల్లో మనందరికీ గోడ మీద వాల్పేపర్స్ రూపంలో, కొటేషన్స్ రూపంలో స్వామి వివేకానంద సూక్తులు ఉంటాయి. కొంతమంది నిద్రలేవగానే ఏదన్నా ఒక వివేకానంద సూక్తిని చదువుకొని స్ఫూర్తిని పొందుతారు. వాళ్ళ జీవనాన్ని స్వామి వివేకానంద స్ఫూర్తితోనే కొనసాగిస్తారు. కాబట్టి ఇంత లోకోన్నతమైన వ్యక్తిని భారతీయుడు కావడం, ఆయన మన మధ్యనే ఆయన నడిచిన నేలపై మనం నడవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, మరి స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిని మనందరం కూడా మనసా వాచ కర్మన పాటిస్తూ భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలుగా తీసుకువెళ్ళడానికి మనందరం ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.